మీరు గనక మొదటి అధ్యాయం ఇంకా చూడకపోతే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. మొదటి అధ్యాయం యొక్క వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోలోకి రండి. రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. మహావీరుడైన అర్జునుడు ఆ విధంగా దయార్ద్ర హృదయంతో కన్నీరు కారుస్తూ దుఃఖములో మునిగియుండా శ్రీకృష్ణ భగవానుడు చూచి, ఓహో అర్జున, ఇటువంటి విషయ సమయంలో నీకు ఇటువంటి దుఃఖం తగినదేనా? పామరుని వల్లే చింతిస్తున్నారెందుకు? దీనివలన నీకు స్వర్గం, కీర్తి దూరమవుతాయి కదా. నీవు పిరికివాని వలె మాట్లాడుతున్నావు. ధైర్యాన్ని విడిచిపెట్టడం ఎంత నీచం. గుండె నిబ్బరం చేసుకో, యుద్ధానికి నడుం కట్టు అని చెప్పి ప్రోత్సహించాడు. కానీ అర్జునుడు దిగులుతో, మధుసూదనా, భీష్మద్రోణులతో నేను యుద్ధము చేయవచ్చా? వారు నాకు గురువులు, పూజనీయులు కదా. వీరిని ఏ విధంగా చంపగలను? నా మనస్సు దయతో వ్యాకులత పొంది ధర్మాధర్మ విచక్షణ చేయలేని స్థితికి పోయింది. అందుచేత నిన్ను శరణ వేడుకుంటున్నాను. నాకేది శ్రేయాన్ని కలిగిస్తుందో నీవే నిర్ణయించి నన్ను ఆజ్ఞాపించు అని పలికెను. అది చూచి శ్రీకృష్ణ భగవానుడు మందహాసంతో, అర్జున, నీ చర్య చాలా వింతగా ఉంది. మహాజ్ఞానుల వలె ధర్మపన్నాలు పల్లిస్తున్నావు. ఏడవకూడని వారి కొరకు ఏడ్చే మూడిని వలె శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి గాని బ్రతికి ఉన్న వారి గురించి గాని పండితులెన్నడూ శోకించరు. నేను గాని నీవు గాని ఈ రాజలోకం గాని ఒకప్పుడు లేకుండా నుండలేదు, మరణానంతరము కూడా లేకుండానూ పోదు. ఈ దేహమందు దేహియగువాడు బాల్య, యౌవన, కౌమార, వార్ధక వ్యవస్థలు పొందే విధంగానే ఈ శరీరాన్ని విడిచిన తరువాత మరి ఒక దేహాన్ని ఆశ్రయించటం జరుగుతుంది. ఇందుకొరకు ధీరుడైన వాడు మోహాన్ని పొందడు, దుఃఖింపడు. శబ్దం, స్పర్శ, రూప, రస, గంధం అనేవి ఇంద్రియాలతో కూడినవి. చలి, వేడి, సుఖం, దుఃఖం మొదలైన అనుభవాల్ని కలిగిస్తుంటాయి. అవి ఎప్పుడూ ఉండేవి కావు. లేని వస్తువులకు ఉనికి లేదు, ఉన్న వస్తువుకు లేకుండానూ పోదు. ఆత్మసత్తనీయు, అనాత్మయైన ఈ శరీరం అసత్తనీయు తత్వవేత్తలు మాత్రమే గ్రహించగలరు. ఈ ఆత్మ నాశనం కానిది, నిత్యమైనది, అప్రమేయమైనది అయి ఉండి దేహాన్ని ధరిస్తూ ఉంటుంది. ఈ దేహాలు అశాశ్వతాలైనందున నశిస్తూ ఉంటాయి. అందుచేత యుద్ధానికి సిద్ధపడు. ఈ ఆత్మ చంపునది కానీ చంపబడినది కాని కాదు. అర్జున, ఈ ఆత్మ పుట్టదు, చావదు. ఒకప్పుడుండి మరొకప్పుడు లేకుండానూ పోదు. అందుచేత అది నిజమును, నిత్యమును, శాశ్వతమును, పురాణమును నయున్నది. శరీరము చంపబడినంత మాత్రాన అది మాత్రం చంపబడదు. మనం చినిగిపోయిన పాత వస్త్రాల్ని విడిచి కొత్త వాటిని ఏ విధంగా ధరిస్తామో అదేవిధంగా జీర్ణించిపోయిన ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆత్మ కొత్త దేహాల్ని ధరిస్తూ ఉంటుంది. ఆత్మను ఆయుధాలు నరకలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, వాయువు శోషింపచేయలేదు. ఇది ఇంద్రియాలకు కనిపించదు. దానిని గురించి మనస్సుతో నూహించుటకు కూడా సాధ్యం కాదు. దానికి ఎటువంటి మార్పునూ లేదు. ఇటువంటి ఆత్మతత్వాన్ని గ్రహించి నీ శోకాన్ని విడిచిపెట్టు. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు తిరిగి పుట్టక తప్పదు. మనుష్యాది సమస్త భూతాలకు తొలుత రూపాలు లేవు. మధ్యలో వానికి రూపం వచ్చింది. తుదకది మృత్యువును పొంది
మాయం కాక తప్పదు. అర్జున, ప్రతి దేహంలోనూ నివసించే దేహి నిత్యుడును అవధ్యుడును అయి ఉండటం వలన ఏ జీవి కొరకునో దుఃఖించాల్సిన పని లేదు. స్వధర్మాన్ని బట్టి కూడా క్షత్రియునకు యుద్ధధర్మం కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు. కౌంతేయ, లే, యుద్ధం చేయడానికి నిశ్చయించుకో. చచ్చితివా వీరస్వర్గం పొందుతావు, గెలిచితివా భూమిని అనుభవిస్తావు. లాభనష్టాలు, జయాపజయాలు, సుఖదుఖాలు అనే వాటితో నీకు పనేంటి? ఏదైనా ఒకటే అనుకొని యుద్ధానికి సిద్ధపడటం వల్ల నీకెటువంటి పాపము అంటుకోదు. ఏ పని చేసినా ఫలాపేక్ష లేకపోయినట్లయితే దోషం అంటదు. పార్థ, నీవింతవరకు సాంఖ్యబుద్ధిని గురించి విన్నావు. ఇక యోగా బుద్ధిని గురించి చెబుతాను విను. కొందరు అల్పజ్ఞానులు ఇహపరలోక భోగైశ్వర్యాలే జీవిత లక్ష్యంగా భావిస్తూ వేద వాక్యాలు రహస్యాలు గ్రహించలేక శబ్దార్థాలనే ఆధారం చేసుకొని చిలక పలుకులు పలుకుతూ స్వర్గసుఖం కంటే మించిన సుఖం మరొకటి లేదని కామవాసన ప్రాబల్యం వలన కర్మకాండ ప్రధానులై జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉంటారు. అట్టి వారి బుద్ధి భోగవాసనల వల్ల ఆకర్షింపబడి అనేక విధాల పోతుంది గాని ఏకాగ్రమై సమాధి స్థితి యందు నిలుకడ చెందదు. కర్మకాండ ప్రతి పాదకాలైన వేదాలు సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన విషయాలు లక్ష్యంగా కలిగి ఉన్నాయి. నీవు త్రిగుణాలని అతిక్రమించి సుఖదుఖ లాభనష్టాది ద్వంద్వాల్ని అతిక్రమించి సత్వగుణ సంపన్నుడై యోగక్షేమాల్ని ఆలోచింపక ఆత్మయందే మనస్సు లగ్నం చేయు. ఇటువంటి జ్ఞానసిద్ధి నీకింకనూ కలుగలేదు. కాబట్టి నీకు కర్మ చేయుట ఎందే అధికారం కలదు. కానీ కర్మఫలాన్ని ఆశించి నీవే పని చేయకు. ఫలితం ఉన్నా లేకపోయినా సమత్వాన్ని సహించడమే యోగమనిపించుకుంటుంది. అందుచేత నీవు నిస్సంగుడవై యోగమందు నిలిచి కర్మల్ని ఆచరించు. ఫలాపేక్షతో కర్మలు చేయటం చాలా నికృష్టమైనది. పార్థ, మనసులోని అన్ని కోరికలను వదిలిపెట్టి సహజస్థితి యందుండి ఆత్మానందాన్ని అనుభవించేవాడు స్థితప్రజ్ఞుడనబడతాడు. దుఃఖాల వలన మనశ్చాంచల్యం పొందక సుఖాలతో స్పృహ వదలక అనురాగం, భయం, క్రోధం అనేవి లేనివాడే స్థితప్రజ్ఞుడు. వివేకంతో పురుషుడెంత ప్రయత్నించినప్పటికీ ఇంద్రియాలు మనస్సును బలవంతంగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుచేత మొట్టమొదట ఇంద్రియాల్ని జయించాలి. విషయాల్ని గురించి ఎప్పుడూ ఆలోచించడం వలన మనస్సు వాటిలో చిక్కుకుంటుంది. అందువలన కోరిక పుడుతుంది. కోరిక నెరవేరకపోయినట్లయితే క్రోధం వస్తుంది. క్రోధం వలన కలిగిన ఆవేశంలో తన్ను తాను మరచిపోయి యుక్తాయుక్త వివేకం నశించి అనరాని మాటల్ని అనటం, చేయరాని పనుల్ని చేయటం జరుగుతుంది. వాటి ఫలితంగా మనుషుడు చెడిపోవడం జరుగుతుంది. కోరికలన్నింటినీ విడిచిపెట్టి ఏ ఆపేక్ష లేకుండా అహంకార మమకారాలు దరిచేరనీయకుండా నడుచుకునేవాడు పరమశాంతిని పొందగలుగుతాడు. దీనిని బ్రహ్మీ స్థితి అని అంటారు.